ఇంటర్ చదువుతున్న విద్యార్థి సంకల్పం ఓ నూతన ఆవిష్కరణకు మూలమైంది. తనకు ఎదురైన అనుభవాలు అతన్ని ఓ వైపు అడుగులు వేసేలా చేశాయి. అది చూసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సైతం ఆ విద్యార్థిని ప్రశంసించారు. ఇంతకీ ఆ విద్యార్థి ఏం ఆవిష్కరించాడు? లెట్స్ వాచ్ ది స్టోరీ. విజయనగరం జిల్లా తెర్లా మండలం పూనివలస పంచాయతీ జాడవారి కొత్తవలసకు చెందిన రాజాపు సిద్ధు జీసీఎస్ఆర్ కాలేజీలో ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు. ప్రతిరోజు సిద్ధు తన గ్రామం నుంచి కాలేజీకి వెళ్లాలంటే 17 కిలోమీటర్లు వెళ్ళాలి. అందులో 3 కిలోమీటర్లు నడిచి ఆ తర్వాత బస్సు లేదా ఆటోలో కాలేజీకి వెళ్లాల్సి ఉంటుంది. అందుకు రోజుకు 60 రూపాయలు ఖర్చయ్యేది. ఇంత కష్టపడి వెళ్ళినా ఒక్కోసారి సమయానికి కాలేజీకి చేరుకోలేకపోయేవాడు. ఈ సమస్యకు పరిష్కారం ఏంటా అని ఆలోచిస్తున్న క్రమంలో సిద్ధుకు ఓ ఆలోచన వచ్చింది. అదే బ్యాటరీ సైకిల్. స్కూల్ స్థాయి నుంచి సైన్స్ ఫెయిర్ లో పాల్గొని బహుమతులు అందుకున్న అనుభవంతో ఎలక్ట్రికల్ సైకిల్ తయారీకి సిద్ధపడ్డాడు సిద్ధు. వెంటనే దాన్ని కార్యరూపంలోకి తీసుకురావాలని భావించి దాని తయారీకి కావాల్సిన సామాగ్రి కోసం 35,000 ఖర్చు పెట్టాడు. చివరికి తాననుకున్న బ్యాటరీ సైకిల్ తయారు చేసి అందరి చేత ఔలా అనిపించుకున్నాడు. బ్యాటరీతో నడిచే ఈ సైకిల్ కు 3.5 గంటలు ఛార్జింగ్ చేస్తే సుమారు 80 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. అంతేకాదు సడన్ గా ఛార్జింగ్ అయిపోతే తొక్కుకుంటూ కూడా వెళ్లొచ్చు. స్కూల్లో చదివే సమయంలో ల్యాబ్లో నేర్పిన పాఠాలతో పలు సైన్స్ ఎగ్జిబిషన్లో పాల్గొన్నారని సిద్ధు తెలిపాడు. ఆ నైపుణ్యమే తనకు ఉపయోగపడిందన్నారు. ఇప్పుడు ప్రతిరోజు తాను తయారు చేసిన బ్యాటరీ సైకిల్ పైనే కాలేజీకి వెళ్తున్నానని సిద్ధు చెబుతున్నాడు. ఫస్ట్ ఇయర్ కాలేజ్కి రావడానికి నాకు చాలా ఇబ్బందిగా ఉండేది. మా ఊరు నుంచి మా కాలేజ్ దాదాపు 17 కిలోమీటర్ల దూరంలో అయితే ఉండేది. సో ఈ 17 కిలోమీటర్లలో ఫస్ట్ 3 కిలోమీటర్లు తోటలోంచి నడిచి తర్వాత మిగిలినవన్నీ నేను ఆటో లేదా బస్సులో వచ్చేవాడిని. సో దానికి రోజుకి దాదాపు 60 రూపాయలు ఛార్జ్ వరకు అయితే ఖర్చు అయ్యేది. సో ఇంత ఖర్చు పెట్టిన తర్వాత కూడా నేను క్లాస్కి సరైన టైంకి అయితే అందేవాడిని కాదు. మార్నింగ్ వదిలేస్తే నైట్ పూట వెళ్ళేటప్పుడు ఇంటికి వెళ్ళేటప్పుడు రాత్రి 8-9 అయ్యేది. చాలా ఇబ్బందిగా ఉండేది. సో అందుకే ఈ సమ్మర్ లీవ్స్లో నేను కూర్చొని ఒక ఎలక్ట్రిక్ సైకిల్ అయితే చేయడం జరిగింది. ఈ ఎలక్ట్రిక్ సైకిల్ గురించి చెప్పుకోవాలంటే ఇది ఒకసారి ఛార్జింగ్ పెడితే దాదాపు 80 కిలోమీటర్ల వరకు వెళ్తుంది. సో ఈ ఒకసారి ఫుల్ ఛార్జ్ చేయడానికి మనకు దాదాపు 3.5 గంటలు అయితే సమయం పడుతుంది. ఈ 3.5 గంటల్లో మనకు 6 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. సో మనం ఇప్పుడు 6 రూపాయలతో 80 కిలోమీటర్ల వరకు వెళ్ళవచ్చు. సో ఒకప్పుడు నాకు 60 రూపాయలు ఉండే ఛార్జ్ ఇప్పుడు 6 రూపాయలకి అయితే తగ్గింది. ఇంకా చెప్పుకోవాలంటే ఈ వెహికల్లో గరిష్ట వేగం 45 నుంచి 50 స్పీడ్ ఉంటుంది. ప్రతి మధ్య తరగతి వారు కొనుక్కునే విధంగా కేవలం 35,000లోనే అతి తక్కువ ఖర్చులోనే ఇదైతే చేయడం అయితే జరిగింది. తన నైపుణ్యంతో ఎలక్ట్రికల్ సైకిల్ తయారు చేసిన సిద్ధును కాలేజీ ప్రిన్సిపల్ రవీంద్ర కుమార్ అభినందించారు. తన తెలివితేటలతో తక్కువ ఖర్చుతో సామాన్యులకు మంచి వాహనాన్ని అందించడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఇటువంటి ప్రతిభ ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందించాలని ప్రిన్సిపల్ కోరారు. మా కళాశాలలో సిద్ధు అనేటువంటి విద్యార్థి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. ఈ విద్యార్థి తెర్లా మండలానికి చెందినటువంటి కొత్తవలస గ్రామానికి చెందినటువంటి వ్యక్తి. ఈ విద్యార్థి రోజు కళాశాలకు 17 కిలోమీటర్ల దూరం ప్రయాణించి రావడం జరుగుతుంది. సో ఈ 17 కిలోమీటర్ల ప్రయాణంలో 3 కిలోమీటర్లు ఈయన కాలినడకన వచ్చి తర్వాత ప్రయాణాన్ని బస్సు లేదు ఆటో ద్వారా చేయటం అనేటువంటిది జరుగుతుంది. ఈ విధంగా రోజు కళాశాలకు రావడానికి చాలా ఇబ్బంది పడుతూ ఉండేవాడు. అందువల్ల ఈ అబ్బాయి వేసవి సెలవుల్లో ఆలోచించి ఒక చక్కని సైకిల్ని తయారు చేయడం జరిగింది. ఇది ఎలక్ట్రికల్ సైకిల్ అండి. ఈ ఎలక్ట్రికల్ సైకిల్ని తయారు చేయడానికి ఇతడు తన యొక్క పూర్వ పాఠశాల యొక్క నాలెడ్జ్ను ఉపయోగించుకున్నాడు. అక్కడ చాలా సైన్స్ ఫెయిర్లో పాల్గొనడం వల్ల వచ్చినటువంటి నాలెడ్జ్ను ఉపయోగించుకొని ఒక సైకిల్ని ఇతడు వేసవి సెలవుల్లో తయారు చేశాడు. 6 రూపాయల ఖర్చుతో రోజుకి 80 కిలోమీటర్లు ప్రయాణం చేస్తున్నారు ఇద్దరు కూడా. సో ఇటువంటి విజయాన్ని సాధించినటువంటి విద్యార్థి మా కళాశాలకు చెందినటువంటి విద్యార్థి అవటం వల్ల మేము చాలా గర్వంగా ఫీల్ అవుతున్నామండి. అలాగే ఈ విద్యార్థి అనేక విజయాలు సాధించాలని మేము కోరుకుంటున్నాం. సిద్ధు తయారు చేసిన బ్యాటరీ సైకిల్ విషయం తెలుసుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన క్యాంప్ కార్యాలయానికి పిలిపించుకుని అభినందించారు. సైకిల్ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. స్వయంగా సిద్ధును ఎలక్ట్రికల్ సైకిల్ పై ఎక్కించుకుని చక్కర్లు కొట్టారు. సిద్ధు ఆలోచనలకు మరింత పదును పెట్టాలని ఆకాంక్షిస్తూ 1,00,000 రూపాయల ప్రోత్సాహక నగదు అందించారు.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.